ఒక పచ్చటి అడవిలో, చుట్టూ ఎవరూ లేని ప్రదేశంలో పెద్ద ఫామ్ హౌస్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ చాలా దట్టమైన అడవిలో దాగి ఉంది, రోడ్డుకి చాలా దూరంలో ఉంది. అది ఒక రోజు చల్లటి వసంతపు ఉదయాన్నే, నలుగురు ప్రాణ స్నేహితులు పిక్నిక్ కోసం అక్కడ చేరుకున్నారు. వారు ఎంతో ఆనందంగా ఫామ్ హౌస్ దగ్గర ఆగారు. అక్కడి వాతావరణం సువాసనతో కూడుకున్న అతిపెద్ద వృక్షాల మధ్య ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. కాని, ఆ ఇంటి లోపలి అనుభూతులు మాత్రం పూర్తిగా భయంకరమైనవి. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే, ఒక జంట కంటపడింది, రవి మరియు షీలా. వారు మరణించిన తర్వాత వారి ఆత్మలుగా ఉండిపోయిన దయ్యాలు. వారి ముఖాలు శోకపూరితంగా, వీక్షణం కూడా నిశ్శబ్దంగా ఉండేది. నలుగురు స్నేహితులలో ఇద్దరు ఆ జంటను చూసి మొదట ఉలిక్కిపడ్డారు. కానీ వారు భావించారు, ఇది అంత ఆందోళనకరమైనది కాదు. అయితే, వారు మనుషుల వలె నటించి ఆ నలుగురు స్నేహితులను హతమార్చాలని చూశారు. కాని ఆ స్నేహితులు అవి మనుషులు కాదు దయ్యాలని తెలుసుకొని వాటి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. నాలుగు స్నేహితుల మధ్య ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దం వ్యాప్తి చెందింది. ఒకరు మరొకరిని చూస్తున్నారా, కానీ వారు కేవలం ఆ దెయ్యాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి, ఒక్కొక్కరు ఒకేసారిగా మాయమై, ఒక తీవ్రమైన పోరాటంలో వారి జీవితాలను కోల్పోతారు. రవి మరియు షీలా వారి దుర్బలమైన జ్ఞాపకాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ ప్రజల ప్రాణాలను హరించే దుర్మార్గమైన ప్రవర్తనను కొనసాగించారు. ఆ స్నేహితులు అంత ప్రయత్నించినా, ఆ దయ్యాలు నుండి నలుగురు స్నేహితులు తప్పించుకోలేకపోయారు. వారంతా ఒకరి తర్వాత ఒకరు ఆ అడవిలోనే మరణించారు. వారంతా ఏమయ్యారు ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.